నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతలు నిరసన, సభాపతికి కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్. వైసీపీ నేతలపై నుడా చైర్మన్ కోటంరెడ్డి ధ్వజం, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. అగ్ని ప్రమాద బాధితులకి అండగా నిలిచిన మంత్రి నారాయణ, నష్టపరిహారం, బియ్యం, దుస్తులు పంపిణీ. సచివాలయంలోనే ఫూటుగా మద్యం సేవించిన వీఆర్ఓ, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో. మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని మంత్రిని ఆయన కోరారు. పరిశీలించి సమస్యల్ని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వాకాడు ఏఎంసీ కింద ఉన్న మండలాలైన కోట, వాకాడు మరియు చిట్టుమూరు మండలాలలో ఏఎంసీ నిధులతో సుమారు 1,16,00,000 రూపాయలతో రైతుల పొలాలకు వేయవలసిన లింక్ రోడ్లు, గ్రావిల్ రోడ్డును మంజూరు చేయాలని ఏఎంసీ చైర్మన్ దార ప్రమీల కోరారు. వాకాడు ఏఎంసీ మార్కెట్ యార్డులో ఉన్న భవనంలో సుమారు 17 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆయా సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఏపీ శాసన మండలి ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. సభాపతికి కూటమి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అమరావతిలోని ఏపీ శాసనమండలి ఆవరణలో శాసనమండలి సభాపతికి ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. సభాపతికి జరిగిన అవమానం మొత్తం శాసనసభకే జరిగిందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. శాసనమండలి సభాపతికి కనీస ప్రోటోకాల్ పాటించుకోపోవడం సభ మర్యాదలను ధిక్కరించడమేనంటూ నినాదాలు చేశారు. సభా మర్యాదలను మంటకలిపిన కూటమి ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చి తక్షణమే సభాపతికి క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని విమర్శించే స్థాయి మీకు లేదని వైసీపీ శ్రేణుల్ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మీడియా ద్వారా ఆయన హితవు పలికారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగానే స్పందించారు. బాలకృష్ణని విమర్శించే స్థాయి మీది కాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డి సైకో అని, పనికి మాలినోడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. గత నిన్న మొన్న జరిగిన సంఘటనలో అందరికి తెలిసింది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఎవరైనా సరిగ్గా చూసారా, విన్నారా? ఆయన అనేది ఏంది, నవంబర్ 24, 1921లో ఒక జీవో ఇచ్చారు ఆనాటి సినిమా గృహ మంత్రి. ఏమని? సినిమా టిక్కెట్లన్నీ కూడా గవర్నమెంటే అమ్ముతుంది, డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్ కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాతకు ఇవ్వబడతాయి. అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని, సర్వనాశనం గమ్మని. ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు. అంటే చిరంజీవి గారు, మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు. వెళితే కామినేని శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు పెద్దంగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు. దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు, అరవలేదండి, మామూలుగానే వీళ్ళు వెళ్ళారు, అవమానపరిచారు మా కళాకారుల్ని, ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావవి. సైకో గాడు అంటే తప్పేంటి అంటున్నా. బాలకృష్ణ గారు అనేది కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది సైకో అంటారు ముద్దుగా, కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా, కొంతమంది నా పోటాడు పనికి మాలోడు అంటారు. ఇది అందరనే పదం. నేను ఒకటే అడుగుతున్నా, వాడు పేరు నానిగాడు, మరి వాడు గుడివాడ అమర్నాథ్ గాడు, వీళ్ళంతా ఏదేదో కూశారు. వాళ్లతోటి నెల్లూరులో కావు కావు అంటూ కాకాని కూశారు.
చూసే ట్విట్టర్లో. నేను అడుగుతున్నా కాకాన్ని, 73 రోజులు జైల్లో ఉండవు. దేనికుండావు నువ్వు? ప్రజలందరూ తెలుసు కాకాని. 63 రోజులు విహార టూర్ లో ఉండవు. పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్ లో దాక్కునే నీకు ఒక సింహం, నటసింహం, ఎన్టీఆర్ వారసుడు, దేవుడు బిడ్డ, దైవ సమానుణ్ణి ఎదిరించే దమ్ముందా అని అడుగుతున్నా. ఎదురుగ్గా నిలబడితే పోసుకుంటావని తెలియజేస్తున్నా. నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది? నువ్వా? మీ అందరికి చెప్తున్నా, ఒక కాకాని కాదు, ఒక పేర్ని నాని కాదు, గుడివాడ అమర్నాథ్ కాదు, మీ అందరికి కలిపి జవాబు చెప్తున్నా. ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మింది? ఏదో బాలకృష్ణ మీద కారు కోతలకు వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అది ఇది ఏం సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు రా? దొంగనా లారా? ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు? మీ ఇష్టం వచ్చేట మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అభిమానులు ఎవరు గమ్ముకుండరు. ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలని, ఏదో చిరంజీవిని ఏదో అన్నాడని ఏదో అభూత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి? వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు. కళాకారులకి సపోర్ట్ గా మాట్లాడారు. పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తి. ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు. ఆయన్ని పట్టుకొని ఏదో మాట్లాడతారా మీరు? దొంగ జగన్ బ్రాండ్ అమ్మింది మీరు, దాన్ని తాగితే వేల మంది చంపింది మీరు. మీ బతుక్కి బాలకృష్ణ విమర్శించే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా రంగంగా వేగంగా ముందుకెళ్తుంది. మరి పోలవరం పరిగెడుతుంది. అమరావతి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఉంది. ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారు కూతలకు వస్తారా మా బాలకృష్ణ గారి మీద? ఒకటే చెప్తున్నాం, ఒరే పేరినాన్ని, నీ ముఖం ఇంత ముందు గుడివాడ ఎంత గతుకుల ముఖం ఉందో అంత అటువంటి ముఖం రానిది ఇప్పుడు బాగుందండి ఈ ప్రభుత్వంలో. మొదటి గుడివాడ రోడ్లు నీ బతుకు చీకటి బతుకు. నువ్వు ఒక వెధవే. ఇంకో నానే ఉన్నాడు పేరు నానేగాడు. ఎటబోయాడు వాడు ఇష్టంగా వాగాడు. ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు, చంద్రబాబు గురించి మాట్లాడాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు రా రే, గుర్తుపెట్టుకోండి. ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు వాడు? నోరేంది వాడు? ఎక్కడ రే నానిగా పేరు నానిగా నా డాష్ నీకొక్కడే అడుగుతున్నా. 2024 ఎన్నికల ముందు జనవరి 23, 24 నాకు గుర్తు లేదు డేట్. విజయవాడలో ఒక స్టార్ హోటల్లో నువ్వు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ మీ నలుగురు ఏం ఆడుకున్నారా? ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి. ఈ సైకో గాడి కింద పనిచేయలేకున్నా. ఎవడా సైకో గాడు? మీ జగన్, మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది. ఈ సైకో గాడి కింద పనిచేయలేకున్నా. చెప్తే వినడు. చెప్పాలని మనం వెళితే సజ్జల రామకృష్ణని కలవండి, ధనుంజయ రెడ్డిని కలవండి. వాళ్ళని కలిస్తే మాకేం వస్తుంది? వాళ్ళకేం తెలుసు? మాతో మాడే ఓపిక లేదు. ఈ సైకో గారితో ఏగలాక సస్తున్నాం అని మాడింది మీరు కాదా అని అడుగుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే రే పేరినానిగా, రే వంశీ, రే గుడివాడ అమర్నాథ్ గా దమ్ముంటే ప్రమాణానికి రండి, నేను వస్తా. మీరు స్టార్ హోటల్లో జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడింది వాస్తవా కాదా? ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ చేశాయంట. ఎవడోడు వీడి పేరు నాని గాడికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్రో కావాలా అఖండ గురించి అని. నువ్వు నీ బతుకురే, నీకేంద్ర మా బాలకృష్ణ ఫోన్ చేసేది? ఎవడరా జగన్ సైకో గాడు? ఎవడు? బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా. ఆయనకి నీ రికమెండేషన్ రా బోడిగా. ఆయన అనుకుంటే ఆయనతోనే మాట్లాడు. నువ్వేదో నీతో మాట్లాడినట్టు నువ్వురా తాగి చంద్రబాబు ఇంటి మీద పోయింది ఒకసారి మంత్రి కోసం. నీ బతుకు తాగుపోతూ బతుకురా నీది. నువ్వు రాంట్రా మా బాలకృష్ణ తిట్టేది? ఇది ఒక బతుక అని అడుగుతున్నా. మీలో ఒకటే ఏదో ఒకటి చిరంజీవిని తిట్టాడని అపోహలు చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, మీ బాబుల తరం కూడా కాదు. ఆయన చిరంజీవి గారిని ఏమనలేదు. చిరంజీవి గారంటే కళాకారులంటే ఆ కుటుంబానికి అభిమానం. ఆయన వీళ్ళని అవమానించాడు సైకో గాడు అన్నాడే తప్ప ఒక్క మాట వినండిరా గాడిదెల్లారా. ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడాడో చూడండిరా. పనికి మాల ఎదవల్లారా చూడండి ఒకసారి. అంతేగాని ఈ రోజు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, దీన్ని తీర్చేద్దాం, మేము అధికారంలోకి వస్తాం. కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు, మీరు గెలిచేది లేదు
అధికారంకి వచ్చేది లేదు. ఇప్పుడు మీ సైకో గాడికి ఉండేది 11 రెడ్డి 11 సీట్లు 11 సీట్లు. నెక్స్ట్ సైకో గాడికి వచ్చేది సింగిల్ సీట్, అది కూడా చెప్పలేం. మొన్న కూడా పులివెందుల్లో 2 పోయినాయి జడ్పీటీసీలు, అది కూడా వస్తుంది రాజా నమ్మకంలా. సైకో గాడికి నెక్స్ట్ సింగల్ రెడ్డి. ఇది నీ బతుకు. తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చీలగొడదామని మీరు చేసే కుట్రలు ఫలించవు. ఈ రోజు మా బాలకృష్ణ 50 సంవత్సరాలు హీరోగా వరల్డ్ ఆఫ్ రికార్డ్ బుక్స్ లో లండన్ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. వరల్డ్ లోనే 50 సంవత్సరాలు హీరోగా ఇంకా నడిపిస్తూ అందగాడిగా సూపర్ హిట్స్ కొడుతున్నటువంటి ఏకైక కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. మరి ఓటీటీ ఎక్కువ పోతే రజనీకాంత్ 70 కోట్లు పోయింది. అఖండ ఇంకా రిలీజ్ కాలేదు. దానికి ఉండే క్రేజ్ 85 కోట్లు పోయిందిరా. పనికి మాలిన వెదవల్లారో తెలుసుకోండి. మీ పోటీ కారకోతలతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక సైకో గాడిని ముఖ్యమంత్రిగా పెట్టి హత్యలు చేసి అక్రమ మద్యంతో జైల్లో ఇరుక్కొని కొన్ని వేల మంది చావులకు కారణమైనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ గురించి మాడే హక్కు ఈ పనికి మాలిన దద్దమ్మలకి ఉందా అని అడుగుతున్నా. అదే మా బాలకృష్ణ గారు కనుసైగ చేస్తే నీ ఇల్లు ఉండదు, మీరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి అడ్రస్ మీరు ఎత్తుకున్నట్టు చేస్తాం. కనుసైగ చేస్తే మా దైవం మీ ఇల్లు ఎక్కడుందా, ఎట్టబోయింది, ఇక్కడ మా ఇల్లు ఉంది అని ఎత్తుక్కోవాలి. అది దట్ ఈజ్ నందమూరి అభిమానుల శక్తి. గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా కనిపించరు, మీ ఇల్లు ఉండవు అని హెచ్చరిస్తున్నా. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి క్లినిక్, హాస్పిటల్ కు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలని కమిషనర్ నందన్ సూచించారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి క్లినిక్, హాస్పిటల్స్ ట్రేడ్ లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలని, బకాయిలు పూర్తిగా చెల్లించాలని అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులు కొన్ని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా ఆయా సమస్యలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి పరిష్కరిస్తామని సభ్యులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు బకాయిలు 36 కోట్లు ఉన్నాయని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, మలేరియా విభాగం డాక్టర్ జిజియాబాయి, ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, డాక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. Even ministry is also not competent for that. కాబట్టి క్యాబినెట్ ముందు పెట్టాలి. క్యాబినెట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. కాబట్టి ఎరియర్ అమౌంట్ని తగ్గించేటువంటి ఫీజిబిలిటీ మా దగ్గర లేదు. ఎరియర్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఉన్నది ఒకవేళ క్యాన్సిల్ కావాలన్నా లేదా ఉన్నది రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా ఎరియర్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే ఎవరైనా సరే. దానికి అంటే లెస్ దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ద క్లినిక్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్, ఆ పర్టికులర్ పర్సన్ ఇప్పుడు లైవ్లో లేదు అనేటువంటిది కేసెస్ తప్ప, ఆ లైవ్ లేనప్పుడు డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకుని మనం క్లోజ్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ కాదు, ఒక ప్రొవిజన్ తప్పితే మన లెవెల్లో మనం క్లోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఎరియర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే ఆల్ డాక్టర్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎరియర్ వే ఆఫ్ అనేటువంటిది మరొకరికే ఇస్తే ఆటోమేటిక్గా దట్ ఈస్ అప్లికబుల్ టు రెస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్. అప్పుడు మనకి దాదాపు ఈరోజు 30 కోట్ల రూపాయలు ఉంది కార్పొరేషన్లో. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. జీఎస్టీ 2.0పై కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. సవరించిన జీఎస్టీ వల్ల ప్రజలకు 85,000 కోట్లు లబ్ధి చేకూరుతుందని ఎం వెంకటేశ్వర్లు అన్నారు. నెల్లూరు నగరంలో శనివారం ఆయన జీఎస్టీ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు వీఆర్ కళాశాల కూడలి నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. టాక్స్ ను తగ్గించినందువల్ల వినియోగదారులు కొనుగోలు శక్తి పెంచేందుకు దోహదపడుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈ రోజు మన జాయింట్ కమిషనర్ గారు కమిషనర్ ట్యాక్స్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మనకి యొక్క జీఎస్టీ రూపంలో దాదాపు 8,000 crores కూడా మనకి బెనిఫిట్ వస్తుంది పబ్లిక్కి. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీలుని కల్పించడం, అంటే వాళ్ళకి ఎక్కువగా కొనాలి ఉన్నా కూడా వస్తువుల రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే. కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాన్ని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో జీఎస్టీ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సంతపేట మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పొంగూరు నారాయణ అండగా నిలిచారు. దగ్ధమైన షాపులకు నష్టపరిహారం ప్రకటించారు. స్థానిక టీడీపీ నాయకులు బాధితులకి బియ్యం బస్తాలు, దుస్తులు పంపిణీ చేశారు. నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారాయణ టీడీపీ నేతలను అలర్ట్ చేశారు. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారుల్ని, టీడీపీ నేతల్ని మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంలో దాదాపు 8 షాపులు అగ్నికి ఆహుతవగా మరో 12 షాపులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మిగతా 30 షాపులు పొగతో బీటలు వారాయి. పూర్తిగా కాలిపోయిన షాపులకి 50,000 రూపాయలు, స్వల్పంగా దెబ్బతిన్న వాటికి 25,000 రూపాయలు, మరో 30 దుకాణాలకు 10,000 వంతున మంత్రి నారాయణ నష్టపరిహారం ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన కప్పిర శ్రీనివాసులు స్థానిక టీడీపీ నాయకుల సాయంతో మరో 1,00,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. వారికి ముందుగా బియ్యం బస్తాలు, దుస్తులను పంపిణీ చేశారు. బాధితులు మంత్రి నారాయణ, టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడు నా సేనన్నా చూడు చెన్నవరపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధమైంది. సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రాగితేజ వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. నెల్లూరు జిల్లా సంగమండలం చెన్నవరప్పాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రాగితేజ అనే గిరిజనుడికి సంబంధించిన పూరిళ్లు దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాలులకు విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యి పూరిళ్లు దగ్ధమవడంతో సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న సర్టిఫికేట్లతో పాటు నగదు, బంగారం, వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. సంగం మండలం చెన్నవరపాడు కరెంట్ షాక్ వల్ల మా ఇల్లు కాలిపోయింది. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, బీరువా మొత్తం కాలిపోయినాయి. 22 సార్లు బంగారం, 50,000 డబ్బులు మొత్తం కాలిపోయినాయి. నేను మా తల్లిదండ్రుల దగ్గర ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆ సర్టిఫికెట్లు కూడా మొత్తం ఇంట్లో కాలిపోయినాయి. మేము చేపలు పట్టుకుని బతికేవాళ్ళం. మాకు ఏ జీవన ఆధారం లేదు. గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేస్తుందని కోరుకుంటున్నాను. రహంతుల్లా సచివాలయంలో పూటుగా మద్యం సేవించి రూమ్ లో నిద్రిస్తున్న ఘటన మరిపాడులో చోటు చేసుకుంది. ఆ వీడియోలను కొందరు స్థానికులు తీశారు. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లి సచివాలయంలో దారుణం జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత సమయంలో వీఆర్ఓ రహంతుల్లా పూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో గదిలోనే కింద నిద్రిస్తున్నాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సచివాలయంలో విలువైన వస్తువులు పోతే ఎవరు జవాబుదారీ అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగంపెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు కాత్యాయని దేవిగా పసుపు కొమ్ముల అలంకారంలో భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఉభయకర్తలు తప్పెట్లు తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవ అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పామూరు బ్రదర్స్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం చట్టివారి కంట్రిగలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకాలు, చండీయాగం, శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన, విశేష పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాపాత్మా పాపసంభవః త్రాయమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ. కావలిపట్టణం బృందావనం కాలనీలో 3వ రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ముత్యపు పందిరి సేవలో శ్రీకృష్ణుడి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఎంతో అలంకరణలతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపు ముందు మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటం, చిన్నారుల నృత్యాలతో స్వామివారిని ఊరేగించారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విడవలూరు మండలం అలగానిపాడులో వెలసిన శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకుని తన్మయత్వం చెందారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూలంగి సేవ, పల్లకీ సేవను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆకురాతి వెంకటరత్నం, పద్మావతిల కుమారుడు శ్రీనివాసులు, కోడలు నాగజ్యోతి, అల్లుడు సుజిత్ కుమార్, కుమార్తె తనుజ, పూర్ణ అచ్యుత్, యాశ్రిత, సుమనశ్రీ, సువిలాష్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. అమ్మవారి నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విజయదశమి సందర్భంగా 11 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు కళ్యాణ్ తెలిపారు. గ్రామస్తులు ప్రతిరోజు జరిగే అమ్మవారి పూజా కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి 5వ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కన్నికా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు కుంకుమ పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి గీతాలాపన అందరినీ అలరించాయి. ఆలయ కమిటీ వారు వచ్చే భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడుకొండల స్వామి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు రోజుకొక వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. శనివారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. మనిషిలో ఉండే పాపాలు పోయి మంచి కలగాలనే సంకల్పంతో భగవంతుడి వద్దకు వెళ్లాలని ఉద్దేశంతో కలవృక్ష వాహన సేవను దర్శించుకుంటారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి కోలాటమాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. తిరుమలలోని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్తిపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి మాడవీధుల్లో కోలాటమాడారు. తాళానికి తగ్గట్లుగా ప్రశాంతంగా చేసిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలు, వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతలు నిరసన, సభాపతికి కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్. వైసీపీ నేతలపై నుడా చైర్మన్ కోటంరెడ్డి ధ్వజం, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. అగ్ని ప్రమాద బాధితులకి అండగా నిలిచిన మంత్రి నారాయణ, నష్టపరిహారం, బియ్యం, దుస్తులు పంపిణీ. సచివాలయంలోనే ఫూటుగా మద్యం సేవించిన వీఆర్ఓ, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.